ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో దేవీ త్రిమూర్తియే నమః. వందే పార్వతీ ఉదయసర్గదాత విధాత వందే లక్ష్మీకాంత కరుణస్య విశ్వేశ వందే పార్వతీ వల్లభ పరమేశ వినాశ యుక్తి శక్తి రక్తి ముక్తి నిబంధము 28/2/2026 శనివారము. రాశి చక్రము ఖగతులు గోచార ఫలితములు. తొలుత మేషరాశి. వీరికి లగ్న బలము ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు బాగుంది. నక్షత్ర బలము ఉదయం 9 వరకు ఉన్నది. వీరికి 60% పనులు జరుగుటకు వీలున్నది. ప్రయాణం చేస్తారు. కష్టపడని ధనేతర ఆదాయం కలదు. సంతోషంగా గడుపుతారు. గురుబలము బాగున్నది. ఉదయం 9 లోపు శుభవార్తలు వింటారు. తదుపరి వృషభ రాశి. వీరికి లగ్న బలము మధ్యాహ్నం 12 నుండి 1 వరకు కలదు. నక్షత్ర ఫలం ఉదయం 9 గంటల తర్వాత బాగుంది. వీరికి 40% పనులు జరుగును. నీచార్జన, నీచ సహవాసము, నీచమైన లాభము, నీచంగా వస్తువులు వస్తాయి. కోపం తగ్గించుకోండి. దూర ప్రయాణాలు ఉంటాయి. మిథున రాశి. లగ్న బలము మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు కలదు. ఉదయం 10 తర్వాత వీరికి నక్షత్ర బలము బాగుంది. 40% పనులు జరుగుతాయి. కుటుంబ సంతోషము. కుటుంబము కొరకు ధనం ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 3 వరకు ఈ ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. మంచి కోరుకున్న భోజనము చేస్తారు. ఉద్యోగ వ్యాపారంలో ఇతరుల సహాయము కలిసి వస్తుంది. ధనలాభము ఉన్నది. కటక రాశి. లగ్న బలము 4 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు కలదు. వీరికి నక్షత్ర బలము ఉదయం 9 వరకు మాత్రమే బాగుంది. 60% పనులకు అనుకూలము. వ్యక్తిగత పనుల్లో సంతోషము. ఆరోగ్యంగాను సంతోషంగాను సాయంత్రం 3 వరకు గడుపుతారు. శరీర శ్రమ, కష్టపడతారు. ఇతరుల కొరకు ధనం ఖర్చు చేస్తారు.